Recording in progress. మనందరి గురుగారైన పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, అలాగే ప్రవీణ మాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం శరడైన్ గారికి నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ కి కూడా నా హృదయపూర్వకమైన ఆత్మ నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్టార్ట్ చేయనా? ఒక రోజు మా నాన్నగారు ప్రసంగిస్తున్న సందర్భం నాకు గుర్తొస్తోంది. అప్పుడు ఒక వ్యక్తి అకస్మాత్తుగా లేచి ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. మా నాన్నగారు ఒక పెద్ద మనిషిని దగ్గరకు పిలిచి అతనిని అనుసరించు అని చెప్పారు. 10 నిమిషాలు గడిపినా ఆ పెద్ద మనిషి తిరిగి రాకపోవడంతో మా నాన్నగారు మరో 2 పంపించారు. ఆ తర్వాత వాళ్లలో ఒకరు తిరిగి వచ్చి మేము పరిస్థితిని సరిదిద్దాం, ఆందోళన పడకండి అని మా నాన్నగారితో చెప్పారు. అంతేనా స్టోరీ? కథ ఇంకా కింద ఉంది మ్యామ్. మొత్తం చదివేసి కథ. అక్కడ జరిగిన కథ ఏమిటంటే, సమావేశంలో పాల్గొన్న ఆ మనిషిని అతను చాలా అస్థిమితంగా ఉండడాన్ని మా నాన్నగారు గమనించారు. ప్రసంగంలో భాగంగా భయపడకండి అని తను చెప్పిన మరుక్షణమే అతను బయటకు వెళ్ళిపోవడం కూడా ఆయన గమనించారు. అందుకే అతడిని వెంబడించమని వాళ్లకు చెప్పారు. అతని దగ్గర చాలా బాంబులు ఉన్నాయి. అతను వాటిని లోపలకు తీసుకువచ్చి సమస్తాన్ని పేల్చేస్తే ప్రయత్నంలో ఉన్నారు. మొదట వ్యక్తి అతడిని గట్టిగా పట్టుకున్నాడు. రెండవ వ్యక్తి, మూడవ వ్యక్తి అతనిని లాగి కింద పడేసి సమావేశంలో పాల్గొన్న వాళ్ళందరినీ రక్షించారు. ఇది కేవలం గమనించడంతోనే మొదలైంది. అంటే నిన్న ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా, గమనించడంతోనే మీ పాప కొంచెం బాగలేదు తన పరిస్థితి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని వాళ్ళ అమ్మకి సజెస్ట్ చేస్తుంది ఒక ఆవిడ. ఇదంతా గమనింపు వల్ల మనకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఇప్పుడు సమావేశంలో అందరు కూర్చొని ఉన్నారు, మరి ఈయన గమనించారు, బాగా గమనించారు, అతని వల్ల ఏదో ప్రమాదం ఉంది అనేది అర్థమైంది. అంటే ఆ గమనింపు వల్ల మనము అక్కడ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవచ్చు. ఎదుట వాళ్ళని ఎలా అవగాహన చేసుకోగలమో అక్కడ జరుగుతున్న పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకునే శక్తి అందరికీ ఉంటుంది, కానీ గమనింపు అనేది ఉండాలి అంటున్నారు. గమనించండి, ఈ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తోంది, ఎలా ఆలోచిస్తోంది, ఈ మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు. కానీ వేరే వాళ్ళ వింత పోకడలను లేదా వాళ్ళ ఆలోచించే, ప్రవర్తించే, అనుభూతి చెందే విధానాలను గమనించే ముందు మీలో ఉన్న వాటిని మీరు గమనించే ప్రయత్నం చేయాలి. అంటే ఎదుటవాడిలో ఉన్నదాన్ని గమనించే దానికంటే ముందు మనలోది గమనించుకొని మనం సరి చేసుకోవాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి? మనది మనకి, తర్వాతే ఎదుటివారి దాన్ని. ముందుగా మిమ్మల్ని మీరు గమనించుకోవడంతో ఈ అభ్యాసాన్ని మొదలు పెట్టకపోతే కనుక వేరే వాళ్లను మీరు గమనించలేరు. ఇది ఎంతో సామాన్యమైన విషయం. తాము ఎన్నో విషయాలు దాచగలుగుతున్నాం అని జనం అనుకుంటూ ఉంటారు. మీరు గమనించగలిగిన వ్యక్తి అయితే కనుక జనం మీ నుంచి ఏది దాచలేరు. ఏం జరుగుతుందో 10 రోజుల తర్వాత తెలుసుకునే బదులు మీరు ఇప్పుడే తెలుసుకుంటారు. అప్పటికప్పుడే అర్థమైపోతారు. ఫస్ట్ మనల్ని మనం గమనించుకొని మనల్ని అర్థం చేసుకున్నాక ఎదుటి వారి మీద గమనింపు పెట్టినప్పుడు ఎప్పుడుకో అర్థం అవ్వాల్సిన పరిస్థితి అవసరం లేదు. అప్పటికప్పుడే వాళ్ళ యొక్క ప్రవర్తన మనకి అర్థమైపోతూ ఉంటుంది అంటున్నారు. ఆమె ఇలా చేస్తోంది కాబట్టి, ఆమె ఇలా నడుస్తోంది కాబట్టి, ఆమె ఆ విధంగా చేస్తోంది కాబట్టి, ఆమె ఇలాంటి పదాలు ఉపయోగిస్తోంది కాబట్టి, ఆమె ఇటు చూసే బదులు అటు చూస్తోంది కాబట్టి మీరు జరగబోయేదాన్ని గ్రహించగలుగుతారు. అంటే జరగబోయేదాన్ని ముందే గ్రహించగలుగుతాం.
మీరు ఇవన్నీ తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ముందుగా మిమ్మల్ని మీరు గమనించుకోవడం ద్వారా మీ విషయాలన్నీ మీరు నేర్చుకున్నారు. హ్మ్. మౌర్య మహాత్ములు చెప్పేది ఏమిటంటే, గమనించే శాస్త్రాన్ని నేర్చుకోవడానికి మీరు విశ్వవిద్యాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్మ్. గమనించడంలో ప్రతి ఒక్కరూ పీహెచ్‌డీ పొందవచ్చు. మీ కళ్ళ రంగును, మీ చిరునవ్వును, మీరు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా మాట్లాడతారు అనే దాన్ని మీరు గమనించుకోవచ్చు. భౌతిక పరమైన గమనించడం అనేది ఒక విధానం. హ్మ్. ఓహ్! ఇది భౌతికపరమైన గమనింపు. అలాగే భావోద్వేగపరమైన భావోద్వేగపరమైనవి గమనించడం, మానసిక పరమైనవి గమనించడం, ఆధ్యాత్మిక పరమైనవి గమనించడం అనేది ఉంటుంది. ఓహ్! వేరియేషన్స్ ఉన్నాయయితే. ముందుగా మీలో ఉన్న వాటిని మీరు ఈ 4 విధానాల్లో గమనించుకోవడం మొదలుపెట్టాలి. మీ ఆలోచనలు, మాటలు, ప్రవర్తన, భావోద్వేగపరమైన చర్యలు, ప్రతిచర్యల్లో వాటిని గమనించాలి. మీరు గమనించిన అంటే ఆలోచనలు మీ ఆలోచనలు, మాటలు, ప్రవర్తన, భావోద్వేగపరమైన చర్యలు, ప్రతిచర్యల్లో వాటిని గమనించాలి. ఫస్ట్ మనల్ని మనం గమనించుకోవాలి. ఏవేంటివి? ఇప్పుడు చెప్పిన లిస్ట్ అంతా వాటిల్లో ప్రతిదాన్ని మనం గమనించుకుంటూ ఉండాల. సెల్ఫ్. మీరు గమనించిన దాని ఆధారంగా మిమ్మల్ని మీరు విమర్శించుకోకుండా ఉండడం, మీరు నేర్చుకున్న తర్వాత వేరే వాళ్ళను విమర్శించకుండా గమనించగలుగుతారు. ఓకే. ఆయనేం చెప్తున్నారు? మనల్ని మనం గమనించుకున్నప్పుడు, మనలో ఏదైనా కనిపించినప్పుడు, మనల్ని మనం విమర్శించుకోకుండా ఉండగలిగేటట్టు తయారైతే, ఆటోమేటిక్‌గా ఎదుటి వారిలో మనం అలాంటిది చూసినప్పుడు విమర్శించకుండా ఉండగలుగుతాము అంటున్నారు. ఎంత అద్భుతమైన పాయింటో ఒకసారి బాగా అర్థం చేసుకోండి మాస్టర్స్. మన లోపల ఉన్న మన లోపాన్ని చూసినప్పుడు, ఓహ్! నాకిది ఉంది. దీన్ని మార్చుకోవాలి అన్న కోణం చూడాలి తప్ప, మనల్ని మనం విమర్శించుకోవడం మానేసాం. ఎప్పుడైతే మనల్ని మనం విమర్శించుకోవడం మానేసామో, ఎదుట వాడిలో కూడా అటువంటిది కనిపించినప్పుడు, వాడిని విమర్శించడం అనేది మానేస్తాం. ఆ విమర్శ అనేది మన నుంచి దూరమైపోతుంది ఆటోమేటిక్‌గా. ఆయన చెప్పారు గదా! మీ నుంచి వాటినన్నిటిని దూరంగా పెట్టండి. ఇంకా దూరంగా పెట్టండి అన్నారు కదా! ముందు లెసన్‌లో. అలాగా ఆ విమర్శ మన నుంచి దూరమైపోతుంది. ఆ మాట మాట్లాడడమే మానేస్తామింక. ఓకే. ఇలా ఉన్నారు. ఓకే. వీళ్ళు మార్చుకుంటారు. నేను మార్చుకున్నాను. వీళ్ళు ఏదో ఒక రోజు మార్చుకుంటారు. అన్నదే ఉంటదే తప్ప, వాళ్ళు విమర్శిస్తున్నారు, వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు అదని, ఇదని ఏమి ఉండదు. ఒక న్యూట్రల్‌గా ఉండగలుగుతాం. హ్మ్. ఉదాహరణకు అతను ఇలా చేస్తున్నాడు కాబట్టి, అతను చెడ్డవాడు, ఏమాత్రం నిజాయితీ లేని మనిషి అని మీరు అనకూడదు. ముందుగా మీరు గమనించాలి. మీరు విమర్శించకుండా గమనిస్తే కనుక, వాళ్ళ బలహీనతలను మీరు అరువు తెచ్చుకోకుండా, లేదా మీ గుణంలోకి వాటిని దిగుమతి చేసుకోకుండా ఉంటారు. ఎంత అద్భుతం! వాళ్ళననే కొద్దీ అవి మనమైపోతామని జెప్తున్నారు. వాళ్ళనెప్పుడైతే విమర్శిస్తూ ఉన్నామో, ఆ విమర్శ మనదైపోతుంది. అందుకని విమర్శించకుండా మౌనంగా, సాక్షిగా చూడండి. బాగా అర్థం జేసుకోండి మాస్టర్స్. వాళ్ళలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించకుండా మౌనంగా చూడండి. దాన్ని మనము చెప్పే కొద్దీ అది మనమైపోతాం. అది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ ఆహారపు అలవాట్లను, లైంగిక పరమైన అలవాట్లను, మాటలు, ఆలోచనలు, అనుభూతులకు చెందిన అలవాట్లను గమనించుకోండి. ఉదాహరణకు నా స్నేహితురాలు తన భర్తను గమనించింది. అతను చాలా బాగా మాట్లాడుతున్నాడు. కానీ అప్పుడప్పుడు అతను ఆ సంభాషణ పరంపరను వేరే విషయాల్లోకి మార్చేస్తున్నాడు. ఆమె వచ్చి నాతో ఈ విషయం చెప్పింది. అతడిని వైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళి పరీక్ష చేయించమని ఆమెకు చెప్పాను. ఏమీ లేదు అని ఆమె అంది. 2 రోజుల తర్వాత అతడికి గుండెపోటు వచ్చింది. ఎందుకు? మీరు గమనిస్తే కనుక అతను తన ఆలోచన ప్ర స్రవంతిని, మాటలను మరో అంశంలోకి ఉన్నట్లుండి మార్చేస్తుంటే కనుక
లెక్కలో ఏదో తేడా ఉంది, ఏదో ఇబ్బంది కలిగించేది ఉంది. ఆయనకి గుండెపోటు వచ్చిందనా చెప్తుంది? అవును మేడం. హుహు. అంటే ఒక పాయింట్‌లో నుంచి ఇంకొక పాయింట్‌లోకెళ్ళిపోతున్నాడతను. హ్మ్. స్ట్రెయిట్‌గా ఒకే పాయింట్ గురించి మాట్లాడటంలా. అంటే కొంతమందిని అనుకుంటుంటాం గదా! ఒక చోట నుంచి ఇంకొక అసలు ఎత్తిన టాపిక్ ఇదైతే మాట్లాడే టాపిక్ ఇంకోటయిపోతుంది అని అంటారు గదా! ఓకే. తర్వాత చదువు ఇంకేమైనా క్లారిటీ వస్తదని చూద్దాం. ప్రవర్తన విషయంలో కూడా ఇలాగే ఉంటుంది. అతను నవ్వుతూ ఉండి, అకస్మాత్తుగా గంభీరంగా మారిపోవడం మీరు చూస్తే కనుక, ఏదో దోషం ఉంది అని గ్రహించాలి. ఇలా ప్రవర్తనను గమనించడం ద్వారా మీ జీవిత భాగస్వాములను, మీ పిల్లలను మీరు కాపాడుకోగలుగుతారు. ప్రత్యేకించి వాళ్ళ మాటలను గమనించండి. కొన్నిసార్లు మాటలు స్పష్టంగా పలకకపోవడం, వాక్యాలు ఉచ్చరించకుండా గొంతులోనే ఆగిపోవడం మీరు గమనించవచ్చు. అంటే అంటే తడబడుతుంటారు కొంతమంది మాటలు మాట్లాడేటప్పుడు. బయటికి పూర్తిగా మాట్లాడలేరు. కొంచెం మింగుతారు, కొంచెం మాట్లాడతారు. అలా గమనించండి అని చెప్తున్నారు. అంటే ఏదో తేడా, శారీరక వ్యవస్థలో ఏదో ఇబ్బంది ఉంది అని అర్థం. ఇలాంటి విషయాలను గమనించడం ద్వారా మిమ్మల్ని మీరు, అలాగే ఇతరులను మీరు 4 స్థాయిల్లో భౌతిక, భావోద్వేగ, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిల్లో కాపాడగలుగుతారు. అంటే వాళ్ళని అలా ప్రొటెక్ట్ చేయగలుగుతాం. గమనించినప్పుడు వాళ్ళలో ఉన్నది మనకర్థమయ్యి, వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చేయగలుగుతాం. అంటే భౌతిక, మానసిక, భౌతిక, భావన, భావోద్వేగ. భావోద్వేగ. అంటే వాళ్ళ ఆవేశంలో భలే అర్థమవుతూ ఉంటది. కొంతమంది ఊరికే ఆవేశాన్ని బయటికి నటిస్తారు గానీ, లోపల ఆవేశం ఉండదు. అలాగా గమనించటం ద్వారా మనకి వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్ రాబోతుందా? వాళ్ళు తమాషాగా, జోక్‌గా అంటున్నారా? వీటన్నిటిని మనం అర్థం చేసుకోగలుగుతాం. అంటే మన అవగాహన మారిపోతుందనమాట దీని నుంచి. భౌతిక పరమైన విషయాలతో మొదలుపెట్టి క్రమంగా భావోద్వేగ, మానసిక, ఆధ్యాత్మిక పరమైన స్థాయిలో గమనించండి. మీ లోపల ఎలాంటి ప్రమాణము లేకపోతే కనుక గమనించడం అనేది సాధ్యం కాదు. ప్రతి స్త్రీలోనూ, పురుషుడిలోనూ ఆ ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం ఏమిటి? కొన్నిసార్లు మనం దాన్ని మనస్సాక్షి అని, అంతరాత్మ స్వరం అని అంటూ ఉంటాము. అది ఒక ప్రమాణం. కొంతమందిలో ఈ ప్రమాణం చాలా ఉన్నతంగా ఉంటుంది. కానీ వాళ్ళ వాళ్ళు ఆ ప్రమాణానికి అనుగుణంగా జీవించరు. ఏందిరా? ఒక్కసారి మళ్ళీ ఆ పాయింట్ చదువు మళ్ళా. ఓకే మేడం. భౌతిక పరమైన విషయాలతో మొదలుపెట్టి హ్మ్. క్రమంగా భావోద్వేగ, మానసిక, ఆధ్యాత్మిక పరమైన స్థాయిలో గమనించండి. మీ లోపల ఎలాంటి ప్రమాణము లేకపోతే కనుక గమనించడం అనేది సాధ్యం కాదు. ప్రతి అంటే స్త్రీలోనూ హ్మ్. చెప్పమంటారా మేడం? అంటే భౌతికంగా గమనించటం ఆలోచనలు భౌతికంగా ఎలా ఉంటున్నాం, మానసికంగా ఎలా ఉంటున్నాం, భావోద్వేగంలో ఎలా ఉంటున్నాం, ఆధ్యాత్మికంగా ఎలా ఆలోచిస్తున్నాం, వీటన్నింటిని గమనించమంటున్నారు. అంటే ఒక్కొక్కటి గమనించడం మొదలుపెట్టాక చివరికి ఆధ్యాత్మికంలోకెళ్ళిపోతాం. ఏంటి నా ఆలోచనలు, ఎందుకు నేనిలా మాట్లాడుతున్నాను? నా వాక్ ఇలా ఎందుకుంది? అందుకని ప్రతి ఒక్క మాటకి ఉద్దేశాన్ని గమనించుకుంటూ ఉన్నప్పుడు, ఇలా ఒక్కొక్కటి దాటుతూ ఆధ్యాత్మికంలోకి ఆధ్యాత్మికంగా ఉన్న దాంట్లో కూడా ఆలోచించడం ఎలాగా? ప్రతి విషయాన్ని జ్ఞానంగా మార్చగలుగుతున్నామా లేదా? ఇప్పుడు బాగా ఉపయోగించుకుంటున్నారు అనంటారు. బాగా ఉపయోగించుకుంటున్నప్పుడు నన్ను ఉపయోగించుకుంటున్నారు అని అన్నప్పుడు మనకెంత కోపమొస్తది? ఎంత భావోద్వేగం వస్తుంది. కానీ ఆధ్యాత్మికంగా తెలుసుకున్నప్పుడు ఉపయోగించుకున్నారు. అయితే ఏంటంట, భూమి మీద అంతా హెల్పు, స్నేహమే కదా! సహాయం చేశాను అని అక్కడి నుంచి లీవ్ అయిపోతామా లేదా? అదే ఆధ్యాత్మికంగా ఆ సత్యం తెలియనంత కాలం ఎలా ఉంటాం? నన్ను ఉపయోగించుకుంటావా? ఉండు నీ పని జెప్తాను.
నిన్నెంతగా ఉపయోగించుకుంటానో చూడు అన్న భావోద్వేగానికి వెళ్ళిపోతాం కదా. అలా మన ఆలోచనలు ఒకదాని నుంచి ఒకదాని నుంచి మారి చివరికి ఆధ్యాత్మికం దాకా వెళ్తామన్నమాట. ప్రతి స్త్రీలోనూ పురుషుడిలోనూ ఆ ప్రమాణం ఉంది. ఆ ప్రమాణం ఏమిటి? కొన్నిసార్లు మనం దాన్ని మనస్సాక్షి అని, అంతరాత్మ స్వరం అని అంటూ ఉంటాము. అది ఒక ప్రమాణం. కొంతమందిలో అంతరాత్మ స్వరం, అంతరాత్మ చెప్పే మాటలు అని మనకి అర్థమవుతూ ఉంటాయి. అంటే అంతరాత్మ నుంచి రావచ్చు, మనసు నుంచి రావచ్చు. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మనకి క్లారిటీ వస్తుంది. కొంతమందిలో ఈ ప్రమాణం చాలా ఉన్నతంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఆ ప్రమాణానికి అనుగుణంగా జీవించరు. దాన్ని ఉపయోగించరు. అంటే అంత ఉన్నతంగా ఉన్నప్పటికీ ఆ విధంగా జీవించడానికి వాళ్ళకి కుదరదు. కాబట్టి మొదట మిమ్మల్ని మీరు 4 విధాలుగా గమనించుకోవాలి. రెండవది ఏమిటంటే మీరు వేరే వాళ్ళను గమనించాలి. మూడవ అడుగు చాలా ప్రమాదకరమైనది. ఎంతో సున్నితమైనది. ఇదే ఆ అడుగు. మీ ప్రవర్తనను ఎలా మార్చుకోవాలి? ముందుగా మీరు దాన్ని పరిశీలించాలి. మీరు ఒక దేవత అని, మీరు ఒక మహారాణి అని, మీరు దైవం అని, లేదా మీరు ఇంకేదో అని ఎప్పుడూ పొరపాటున కూడా అనుకోకండి. పై ముందు లైన్, ఈ లైన్ మళ్ళీ చదువురా. మూడవ అడుగు చాలా ప్రమాదకరమైనది. ఎంతో సున్నితమైనది. ఇదే ఆ అడుగు. మీ ప్రవర్తనను ఎలా మార్చుకోవాలి? ముందుగా మీరు దాన్ని పరిశీలించాలి. మీరు ఓ దేవత అని, మీరు ఓ మహారాణి అని, మీరు దైవం అని, లేదా మీరు ఇంకేదో అని ఎప్పుడూ పొరపాటున కూడా అనుకోకండి. అంటే ఏది ఒక గుర్తింపుని ఆపాదించుకోవద్దు అని చెప్తున్నారు. మీరు లక్షలాది ముసుగులు ఈ లైన్ కు పై లైన్ ఉంది చూడు లావణ్య, అది చదువు ఒకసారి. కాబట్టి మొదట మిమ్మల్ని మీరు 4 విధాలుగా గమనించుకోవాలి. రెండవది ఏమిటంటే మీరు వేరే వాళ్ళను గమనించాలి. మూడవ అడుగు చాలా ప్రమాదకరమైనది. ఎంతో సున్నితమైనది. అదే ఆ అడుగు. మీ ప్రవర్తనను ఎలా మార్చుకోవాలి? ముందుగా మీరు దాన్ని పరిశీలించాలి. మీరు ఓ దేవత అని, మీరు ఓ మహారాణి అని, మీరు దైవం అని, లేదా మీరు ఇంకేదో అని ఎప్పుడూ పొరపాటున కూడా అనుకోకండి. ఓకే. అంటే ఒక గుర్తింపును ఆపాదించుకోవద్దు మీకు మీరు. మీరు లక్షలాది ముసుగులు వేసుకొని ఉన్నారని, మీ ఉనికి కేంద్రంతో అనుసంధానమై వికసించాలనుకుంటే కనుక ఈ ముసుగులన్నింటినీ తీసి పారేయాలని మీరు తెలుసుకొని తీరాలి. 1,00,000 ముసుగులు అంట. మరి లెక్క పెట్టండి ఇంక. ఒక్క ముసుగు తొలగించుకోవడానికే చాలా టైం పడుతుంది. 1,00,000 ముసుగులు తొలగిస్తే అప్పుడు మన మూలంని మనం చేరగలుగుతాం. అదే. అందుకని ఇప్పటిదాకా ముసుగులు తొలగించుకోవడం చేద్దాం. మళ్ళీ కొత్త ముసుగులు వేసుకోవచ్చు మనకు మనం. అంటే ఏదో ఏదో అంటే ముసుగులు వేసుకోవడము అంటే కొత్త కొత్తవి మళ్ళీ క్రియేట్ చేసి ఏదో గొప్పగా ఉండాలి, అందరి ముందు నేను అలా జీవించాలి, ఇట్లాంటివన్నీ ఏమీ అనుకోకుండా ఉండగలగాల. ఎప్పుడైతే మళ్ళీ అలా అనుకుంటామో మనకు ముసుగులు వచ్చి పడుతూ ఉంటాయి. ముసుగులు 1,00,000 ముసుగులు తీయడానికి టైం పడుతుంది. 5 జాలం అని మళ్ళీ కొత్త ముసుగులు వేసుకుంటే ఎట్లా? మిమ్మల్ని మీరు సరిగ్గా ఉన్నది ఉన్నట్లుగా చూసుకోవాలి. మొదట విమర్శించుకోకుండా గమనించండి. రెండవది ఎలాంటి విమర్శ లేకుండా నేను దీన్ని ఎలా మార్చుకోవాలి అని ప్రశ్నించుకోండి. ఇది మీ గురించే. నన్ను నేను ఎలా మార్చుకోవాలి? ఇది ఎంతో గొప్ప ప్రక్రియ. ఎందుకంటే మీరు ఒక్క క్షణంలోనే మారిపోరు అనేది కూడా గమనించాల్సిన అంశమే. మీరు ఆ సంగతి ఫస్ట్ విమర్శించకుండా ఉండాలి. ఫస్ట్ పాయింట్. మిమ్మల్ని మీరు సరిగ్గా ఉన్నది ఉన్నట్లుగా చూసుకోవాలి. ఓకే. ఫస్ట్ మనల్ని మనం ఎలా ఉన్నామో ఉన్నదాన్ని అంగీకరించాల. అలా
కరెక్ట్‌గా చూసుకోగలగాల. ఎలా ఉన్నా సరే, అయ్యో! నేనెందుకు ఇలా ఉన్నాను? ఇలా ఉండకూడదు కదా! అని ఏమి వద్దు. ఎలా ఉన్నా ఇప్పుడు ఒక దొంగతనం చేసే వ్యక్తిగా ఉన్నాం. ఆ వ్యక్తిని అలాగే చూడాల. తర్వాత సెకండు మొదట విమర్శించుకోకుండా గమనించండి. అంటే మనల్ని మనం విమర్శించుకోకూడదు. అమ్మా! నేను దొంగనా? ఏంటి నేనిలా ఉన్నాను? ఛీ! అలా ఉండకూడదు గదా! అని మనల్ని మనం విమర్శించుకోకూడదు. హ్మ్. రెండవది, ఎలాంటి విమర్శ లేకుండా నేను దీన్ని ఎలా మార్చుకోవాలి అని ప్రశ్నించుకోండి. అంటే నేను దొంగతనం చేయకుండా ఉండాలి. దీన్ని మార్చుకోవాలంటే నేనేం చెయ్యాలని ఆలోచించాలే కానీ, నన్ను నేను విమర్శించుకుంటూ దాంట్లో ఉండిపోయినప్పుడు మార్పు మీద మనకి అవేర్‌నెస్ ఉండదు. మార్చుకోవాలన్న కోణం ఆలోచన రాదు. పాయింట్ అర్థమవుతుందా మాస్టర్స్? నన్ను నేను విమర్శించుకుంటూ ఉండే కొద్దీ బాధలోకే వెళ్తాను. కానీ నన్ను నేను మార్చుకోవాలి అన్న భావన నా లోపల రానే రాదు. అందుకని విమర్శించుకోవడం చెయ్యొద్దు. ముందు మీరు విమర్శించుకోకుండా ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోగలుగుతారు. లేకపోతే మీరు మార్చుకోలేరు అని చెప్తున్నారాయన. హ్మ్. ఇది అందుకని మీ ఏ గురించే. విషయంలో ఎలా ఉన్నా సరే సహజంగా అంగీకరించండి. నేను ఇలానే ఉన్నానని అంగీకరించండి. ఎందుకంటే అంగీకరిస్తేనే మార్చుకోగలము. అంగీకరించినప్పుడు ఏం చేస్తాం? దాన్ని కప్పిపెట్టడానికి నేనెందుకు అలా ఉన్నాను? నేనలా చెయ్యలేదు కదా! నేనిలా ఉండలేదు కదా! అని మనకనిపిస్తూ ఉంటుంది. దాంతోటి ఆ విమర్శ పక్కనెట్టండి. ఉన్న ఉన్నదాన్ని అంగీకరించనప్పుడు దాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇంకేయేయో చేస్తూ ఉంటాం. దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యము. అందుకని ఉన్నదాన్ని ఉన్నట్టు అంగీకరిస్తే దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్తున్నారు. హ్మ్. ఇది మీ గురించే. నన్ను నేను ఎలా మార్చుకోవాలి? ఇది ఎంతో గొప్ప ప్రక్రియ. ఎందుకంటే మీరు ఒక్క క్షణంలోనే మారిపోరు అనేది కూడా గమనించాల్సిన అంశమే. హ్మ్. అది గొప్ప ప్రక్రియ. ఒక్క క్షణంలో ఎప్పటికి మారిపోరు. ఒక జన్మలో ఒక మిల్లీ గ్రామే అంట మారేది. పత్రి సార్ ఒకసారి చెప్పారనమాట. ధ్యాన మహాచక్రాలో. వామ్మో! ఒక జన్మలో ఒక మిల్లీ గ్రామేనా మారేది అనుకున్నా నేను. హ్మ్. మీరు ఆ సంగతి గ్రహించి నేను దీన్ని ఎలా మార్చుకోవాలి అని ప్రశ్నించుకోండి. హ్మ్. అంటే ఇలా ఉన్నానని తెలిసింది. తెలిసిన తర్వాత విమర్శించుకోకుండా ఉండాలి. దీన్ని ఎలాగా మార్చుకోవాలా అనేదే ఆలోచించండి. విమర్శించుకుండే కొద్దీ బాధలోకెళ్ళిపోతాం. దాన్ని మార్చలేము. అందువల్ల ఉన్నది ఉన్నట్టుగా మనల్ని మనం అంగీకరించాల. ఇలా ఉంటే ఇలాగే అంగీకరించాల. నేను నాకు అసూయుంది. అసూయ ఉంది అని అంగీకరించండి. ఎందుకని అంగీకరించినప్పుడు దాన్ని ఆహ్, అలా ప్రదర్శించకుండా ఏయేయో ప్రదర్శనలు చేస్తూ ఉంటాం. కానీ అంగీకరించినప్పుడు మార్చుకోవడానికి అవకాశం ఉంటది. అంగీకారమే లేనప్పుడు మార్చుకోవడం అనేది జరగదు. అప్పుడు ఆ పరిస్థితిని, ఆ సమయాన్ని కోల్పోయిన వాళ్ళమవుతాం. అందుకని. హ్మ్. ఇక్కడ ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే, మిమ్మల్ని మీరు మార్చుకునే ఉత్తమ మార్గం ఏమిటంటే, మీరు మార్చుకోవాలనుకుంటున్న విషయాన్నే మళ్ళీ గమనించడం మొదలుపెట్టాలి. బాబోయ్! ఉదా గమనింపు, గమనింపు, గమనింపు. టార్కం గారు గమనించుకోండి. మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు గమనించుకున్న తర్వాత మళ్ళా ఎదుటి వాళ్ళని గమనించండి. అంతేకాని ముందు ఎదుటోళ్ళని గమనించకండి అని చెప్తున్నాడు. మిమ్మల్ని మీరు గమనించుకోండి అని చెప్తున్నారు. హ్మ్. ఉదాహరణకు మీరు చేస్తున్న పనేదో సరైనది కాదు అని మీరు తెలుసుకున్నారు అనుకుందాం. దాన్ని హ్మ్. గమనించండి. మీరు ఆ పని ఎందుకు చేస్తున్నారు? దాన్ని మార్చగల శక్తి మీకు లేనంత కాలం మీరు దానితో మమేకమైపోయి ఉన్నారని అర్థం చేసుకోవాలి. కానీ గమనించడంలోని సామర్థ్యాన్ని మీరు పెంచగానే మీరు గమనిస్తున్న వస్తువు లేదా అంశంతో మమేకమైపోయి ఉండడాన్ని మీరు ఆపేయగలుగుతారు. ఇదొక్కరు నిదానంగా చదువుమా నాది కట్ అయ్యింది మళ్ళీ వచ్చి. స్ ఇక్కడ ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే, మిమ్మల్ని మీరు మార్చుకునే ఉత్తమ మార్గం ఏమిటంటే, మీరు మార్చుకోవాలనుకుంటున్న విషయాన్ని మళ్ళీ గమనించడం మొదలుపెట్టాలి. అంటే ఉదా ఏ విషయంలో అయితే మార్చాలి అని అనుకుంటున్నామో,
ఆ విషయం మీద గమనింపు పెట్టండి. ఎందుకంటే గమనిస్తే కానీ దాన్ని ఎలా మార్చుకోవాలి అనేది మనకు అర్థం కాదు. హ్మ్. ఉదాహరణకు మీరు చేస్తున్న పనేదో సరైనది కాదు అని మీరు తెలుసుకున్నారు అనుకుందాం. దాన్ని గమనించండి. మీరు ఆ పని ఎందుకు చేస్తున్నారు? దాన్ని మార్చగల శక్తి మీకు లేనంత కాలం మీరు దానితో మమేకమైపోయి ఉన్నారని అర్థం చేసుకోవాలి. అంటే దాంట్లో పూర్తిగా ఆహ్, లీనమైపోయి ఉన్నాం ఆ పనిలో. అందువల్ల దాన్ని మార్చుకోలేకపోతున్నాం. అంటే మార్చుకోవాలి అన్న భా భావన కూడా మన లోపల రావాల. నేనెలాగైనా సరే మార్చుకోవాలనే ప్రయత్నం కూడా రావాల. అనుకున్నప్పుడే మార్చుకోగలుగుతాం. లేకపోతే దాంతో మమేకమైపోయి ఉన్నాం. చాలా మంది పురుషులు, స్త్రీలు నా దగ్గరకు వచ్చి మేము పొగ త్రాగే అలవాటును మానుకోలేకపోతున్నాము. మేము హిప్నాటిస్టుల దగ్గరకు వెళ్ళాం. ఈ ప్రయత్నం చేశాం, ఆ ప్రయత్నం చేశాం అని చెప్పారు. కేవలం దాన్ని గమనించండి అని నేను చెప్పాను. ఎలా హ్మ్. గమనించాలి? సిగరెట్‌ను తీసుకోండి. దాన్ని ముట్టుకోండి. మీకు ఎలాంటి భావాలు కలుగుతున్నాయో గమనించండి. సిగరెట్‌ను బాగా పరిశీలించండి. ఆ తర్వాత సిగరెట్‌ను మీ నోటిలో పెట్టుకొని రుచి చూడండి. ఆ తర్వాత ఆ పొగను పీల్చి మీ ఊపిరితిత్తుల్లో ఏం జరుగుతుందో అనుభూతి చెందండి. మీరు ఆ పొగను బయటకు ఎలా వదులుతున్నారో గమనించండి. కేవలం అలా చెయ్యండి చాలు. 10 రోజుల తర్వాత మీ సిగరెట్‌ను అసహ్యించుకుంటారు. ఎందుకు? అంటే ఎందుకంటే చెప్పు. ప్రతి అలవాటును ఒక రకమైన గుర్తింపుగా తయారైపోతుంది. అంటే గమనింపు లేకపోవటం వల్ల ఆ పని చేస్తున్నాం. ఓహో! సిగరెట్ తీసుకున్నాను, తాగాను. ఆ పొగ లోపలికెళ్తుంది. ఎక్కడికెళ్తుంది? లంగ్స్ దాకా వెళ్తుంది. ఈ లంగ్స్‌లో దాని యొక్క ఎఫెక్ట్ గమనించాను. అమ్మో! ఇంత ఎఫెక్ట్ ఉందా అని దాన్ని అది అర్థమైన రోజు ఆపేస్తామా? ఆపేయమా? ఒక ఆ గమనింపు ద్వారా దాని నుంచి వచ్చే ఎఫెక్ట్ అర్థమవుతది. ఎప్పుడైతే ఎఫెక్ట్ అర్థమవుతదో దాన్ని మానేస్తాం. అందుకని గమనించమంటున్నారు. ఇప్పుడు చూడండి దాని మీద గమనింపు లేనప్పుడు గమ్ముగా సిగరెట్లు తాగేస్తూ ఉంటారు. అది లోపలికి పోయింది, ఎక్కడికి పోయింది అనేది గమనించరు. అలాగా ఆ గమనింపు వల్ల మీకు ప్రమాదము అని మీకెప్పుడైతే అర్థమవుతుందో మీరు మానేస్తారు అని చెప్తున్నారు. హ్మ్. ఆ వస్తువుతో మీరు ఏకమైపోతారు. మీరు దాన్ని నిజంగా గమనిస్తే కనుక దాని నుంచి మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటారు. ఆ వస్తువు నుంచి మీరు విడివడి ఉన్నప్పుడు దానిపై మీకు నియంత్రణ వస్తుంది. ఇది ఎంతో అద్భుతమైన పద్ధతి. ఎందుకంటే మీ ప్రాణాలు మీరు కాపాడుకోగలుగుతారు. అంటే ఇది ఒక ప్రాక్టికల్‌గా చేసి చూసినప్పుడు మనకి అర్థమవుతది. దాని నుంచి ఇప్పుడు అసూయుంది. ఎదుటివారు ఒక చీర కొనుక్కున్నారు. ఆ చీర కొనుక్కోగానే అసూయొచ్చింది లోపల. పట్టలేనంత అసూయొచ్చింది. ఆ అసూయ వల్ల మన లోపల ఎలాంటి భావాలొస్తున్నాయి? ఎలాంటి ఎఫెక్టొస్తుంది? అని మన అంతరంగంలో మనం గమనిస్తూ ఉండే కొద్దీ అప్పుడు తెలుస్తది. ఆ ఎమోషన్ కాస్త ఫస్ట్ ఏమవుతుంది? తీసుకున్నారు. పైకేమో బాగుంది అంటున్నాం. లోపల అసూయ వస్తుంది. ఆహ్, వ వీళ్ళు గొనుక్కున్నారు. నేను గొనుక్కోలేదు. ఓకే. వీళ్ళకి ఇట్లాంటి చీర అవసరమా? ఇట్లా ఒక్కొక్కటి మారిపోతూ ఉన్నాయి. ఆ ఎమోషన్ కాస్త ఏం జేస్తుంది? మన ఇంట్లో వాళ్ళ మీద చూపించడం మొదలుపెడతాం. ఆవిడ కొనుక్కుంది కదా! మరి మీరు నాకెందుకు తీసియలేదు? ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిపోయిందో చూడండి. ఆ గమనింపుతోటి మనకేమర్థమవుతది? ఓయమ్మా! నువ్వు కొనుక్కుంటే కొనుక్కున్నావు. నాకు ఏదో ఒక రోజుకి అది వస్తుంది అని అక్కడికి ఆపేస్తాం. ఎందుకు ఆపేస్తాం? నేను ఎమోషన్ అయ్యి, పక్కన వాడిని తిట్టి, వాడు ఎమోషన్ అయ్యి, ఇదంతా జరిగిందా దీని తర్వాత? అనేది అర్థమవుతదా? అర్థమవుతదా? గమనించిన తర్వాత. గమనించక ముందు ఎలా ఉంది? ఇదివరకు ధ్యానంలోకి రాకముందు గమనింపే లేదు మన మీద. దానివల్ల ఒక విషయము ఎంత తీవ్రంగా ఎళ్ళిపోయేది. అందరూ అంటూ ఉంటారు. అంతకుముందు ఎమోషను ఒక సంవత్సరం పాటుండేది. ఇప్పుడు నెలకొచ్చింది, వారానికొచ్చింది, రోజుకొచ్చింది, గంటకొచ్చింది, సెకన్లలోకొచ్చింది. ఎందుకు తగ్గింది?
గమనిస్తున్నాం మనల్ని మనం. ఓ ఈ ఎమోషన్ ఇంతగా ఉందా, దీని యొక్క ప్రభావం ఇలా ఉందా అని గమనించాం కాబట్టి ఆ ఎమోషన్ ని మనం బ్యాలెన్స్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే ఎమోషన్ ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటామో బీపీలు, షుగర్లు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఉమ్. మీరు మరీ తరచుగా అలా చేయలేరేమో అని, దాన్ని గమనించలేరేమో అని మీరు ఆందోళన పడుతున్నట్లయితే, ఒక చోట కూర్చొని మీరు అలా చేస్తున్నట్లు, దాన్ని గమనిస్తున్నట్లు ఊహించుకోండి. మీరు గమనిస్తూ ఆ సమయంలో గమనించలేకపోయారే అనుకోండి, పర్టికులర్ గా ఒక చోట కూర్చొని దాన్ని ఊహించండి. దీని తర్వాత ఏం జరిగిద్ది, ఎస్టిమేట్ చేయండి. దీని తర్వాత ఏమైంది, దీని తర్వాత ఏమైంది అని ఆ కోణం చెప్తున్నారు. మీరు గమనిస్తూ దాన్ని ఓ అభ్యాసంలా చేస్తుంటే కనుక, ఆ వస్తువు క్రమక్రమంగా మీపై నియంత్రణ కోల్పోతోంది అనేది చూస్తారు. ఉమ్. దాని నుంచి మనం బయటికి రాగలుగుతాం, నియంత్రణ వస్తుంది అంటే దాన్ని ఆపగలుగుతాం. ఇలా రాకుండా, అసూయ రాకుండా ఆపగలుగుతాం, దొంగతనం చేయకుండా ఆపగలుగుతాం. గమనించడం ద్వారా ఏమవుతుంది, దీని యొక్క పర్యవసానం, దీని యొక్క ఫలితం ఏమై ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఫలితం మీద దృష్టి పెట్టకూడదు అంటారు, కానీ ఫలితం మీద దృష్టి ఉండకూడదు. కానీ ఆ పని పక్కనోడిని బాధించకుండా, మనల్ని బాధించకుండా ఉండాలని ఎస్టిమేట్ చేస్తూ పని చేయొచ్చు. అలా మనం గమనించే కొద్దీ ఆ అసూయ యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, మరి నాలో అసూయ పెరిగినప్పుడు నేను ఎదుటోడి మీద ఎలా ప్రవర్తిస్తాను, వాళ్ళతో నేను ఎలా మాట్లాడతాను, ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. ఇవన్నీ అర్థమైన రోజు ఎప్పుడు అర్థమైనయి, గమనించడం ద్వారా. ఎప్పుడైతే ఇదంతా అర్థమైందో దాన్ని మార్చుకోవడం చేస్తాం. కానీ నాకు అసూయ ఉందని దాంట్లో ఉండిపోవద్దు. ఓకే. ఉంది అని ఉన్నదాన్ని అంగీకరించండి. ఈరోజు ఒక్కసారి ప్రాక్టికల్ చేసి చూడండి. మీకు మీరుగా ప్రతి ఒక్కరు ప్రాక్టికల్ చేయండి. ఏదో ఒక విషయంగా. మనకి ఉన్న దాన్ని మనం ఉన్నట్టు అంగీకరిద్దాం. అంగీకరించాక అది వచ్చినప్పుడు దాని నుంచి ఎటువంటి ప్రభావాలు మనకి ఎదురవుతున్నాయో గమనిద్దాం. ఎప్పుడైతే ప్రభావాలన్నింటినీ చూస్తామో, ఇది నాలో ఉండకూడదు, నేను మార్చుకోవాలి అన్న అభిప్రాయంలోకి మనం అప్పుడెళ్తాం. లేకపోతే వెళ్ళం. ఎందుకని? గమనించడం ద్వారా దాని యొక్క ఎఫెక్ట్ మనకు అర్థమవుతది. గమనింపు లేదనుకోండి, దాని యొక్క ఎఫెక్ట్ అర్థం కాకపోగా దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతాం. అందువల్ల గమనిక ద్వారా మనం మార్చుకోగలుగుతాం. గమనిక లేనప్పుడు మనం మార్చలేము. ఫస్ట్ మిమ్మల్ని మీరు అంగీకరించండి. మీలో ఏదున్నా సరే దాన్ని అంగీకరించండి అని చెప్తున్నారు. ఈ సనాతన ఈరోజు ఎట్లాగైనా సరే మీరు ప్రాక్టికల్ చేయండి ఈ విషయంలో. ఒక్కసారి ప్రాక్టికల్ చేశారంటే, ఒక్క పాయింట్‌లో మీరు ప్రాక్టికల్ చేశారంటే ఆటోమేటిక్‌గా మొత్తం వచ్చేస్తది. ఇంగా ఒక 2, 3 అలా ప్రాక్టికల్ చేశారనుకోండి, ఇంక మారిపోతది. మీరు ప్రతిదాన్ని ఆటోమేటిక్‌గా చేస్తాం. ఇప్పుడు స్టార్టింగ్‌లో అన్నము ఉడికేటప్పుడు నిమిషానికి ఒక్కసారి వచ్చి అన్నం ఉడికిందా అని చూస్తాం. అదే మనకు అలవాటయిపోయాక ఒక్కసారి పట్టుకొని చూసాం. ఉడికిపోయిందంటాం. అలాగా మనం ప్రాక్టికల్ చేసే కొద్దీ ఆ ప్రాక్టికల్ మనమైపోతాం. ఆ జ్ఞానం మనమైపోతాం. అప్పుడు అది మనం ప్రత్యేకించి చెయ్యక్కర్లా. అది ఆటోమేటిక్‌గా ఆ మెథడ్ జరిగిపోతూ ఉంటుంది. అందుకని ప్రతి దాన్ని ప్రాక్టికల్ చేసి చూడండి అంటారు. అలాగా ప్రాక్టికల్‌గా మీరు జీవించండి. అలా ప్రాక్టికల్‌గా మిమ్మల్ని మీరు ఏదో ఒక విషయంలో గమనించుకోండి. ఆ గమనించుకోవడం ద్వారా మీరు ఎలా మార్చుకోగలరో మీకు అర్థమవుతది. ఎంత బయటవాడు చెప్పినా కానీ కొంతవరకే చెప్పగలరు. పూర్తిగా ఎవరు చెప్పలేరు. కానీ మనల్ని మనం గమనించుకున్నప్పుడు మనం పూర్తిగా మనకి మనం అవగాహన అవుతాం. ఆ విషయం బాగా ఒక 4, 5 విషయాల పట్ల మీరు బాగా ప్రాక్టికల్ చేయండి. ఆ ప్రాక్టికల్ చేసినప్పుడు మీకు అర్థమైపోతది. హ్మ్. తర్వాత ఈ సనాతన ప్రజ్ఞ అంతా, మానవ జీవిత లక్ష్యం అంతా, మన లక్ష్యం అంతా, మనం ప్రస్తుతం బతుకుతున్నట్లు బ్రతికి, గాడిదల్లాగా చచ్చి, అంతమైపోవడానికి ఉద్దేశించినది కాదు. అది. హ్మ్.
ఈ భూమండలం ఒక మహా విశ్వవిద్యాలయం. మనం ఈ భూమండలం కన్నా ఉన్నతమైన ఇతర కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందగలిగే స్థాయిలో ఇక్కడి నుంచి ఉత్తీర్ణులమై వెళ్ళాలి. నిగూఢ పరిభాషల్లో, గ్రంథాల్లో ఈ గ్రహాన్ని బాధలు, కష్టాలతో నిండిన విశ్వవిద్యాలయం అని అంటారు. 10 రోజులు సంతోషంగా ఉంటే 50 రోజులు దుఃఖంగా ఉంటాము. ఇక్కడ పరిస్థితి ఇలాగే ఉంటుంది. అబ్బా! అద్భుతమైన పాయింట్. మనకే అనిపిస్తుంటది. ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నా అంటే మళ్ళీ బాధొచ్చి కూర్చుంటది అని. ఆనందంగా ఉంటాము, బాధగా ఉంటాం. కానీ అసలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే ఏం చేయాలో దానికి తగ్గదేమన్నా చెప్తారేమో చూద్దాం. లావణ్య రేపు చదువుదులే. ఓకే మేడం. ఓకే మాస్టర్స్ అయితే. నమస్తే అండి. ఒకే ఒక